high and lows. Every time life will not be the same. మన జీవితము మరి ఎత్తు తగ్గులతో కూడి ఉంటుంది. ప్రతిసారి ఎప్పుడు కూడా అది సరిగ్గా ఉండదు. Sometimes we feel we cannot even keep one step forward. కొన్నిసార్లు మనకేమనిపిస్తుంది, ఒక్క అడుగు కూడా ఇక ముందుకు వేయలేనేమో అనిపిస్తుంది. Our obstacle, whatever may be, it is big for us. మన ముందున్నటువంటి ఆ యొక్క ఇబ్బంది ఏదైనా సరే అది మనకి చాలా పెద్దదిగా కనబడుతుంది. I have told you once, one small boy studying in LKG came to get prayed. నేను ఒకసారి మీకు చెప్పాను, ఒక ఎల్కేజీ చదువుకునేటువంటి పిల్లవాడు నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయమని అడిగాడు. And he is telling full of tension. His father got him and said, this boy has full tension. ఆయన తండ్రి ఏమన్నాడంటే, ఆ పిల్లవాడిని చూపించి వీడు బాగా టెన్షన్లో ఉన్నాడండి. I asked what tension. He says next day is the exam, so full tension. నేను అడిగాను, ఏంట్రా నీ టెన్షన్ అంటే, రేపు పొద్దున నాకు ఎగ్జామ్ ఉంది అందుకనే టెన్షన్గా ఉందని చెప్పి. And I asked him, what is this exam? Some IAS exam or what? This LKG boy. నేను అడిగాను, ఏంటి ఈ ఎల్కేజీ పిల్లోడికి ఒక ఐఏఎస్ ఎగ్జామ్ అంత టెన్షన్గా ఉంది, ఏంటి రేపు పరీక్ష అని. Okay, I thought some other language he has to learn or what it is. I asked him, what subject are you going to face tomorrow? నేను అనుకున్నాను వేరే భాష నేర్చుకోవాలనుకున్నాడేమో అనుకొని కూడా నేను అడిగాను, రేపు పరీక్ష ఏంటి ప్రభు అని చెప్పి. LKG student, the exam was computer. ఎల్కేజీ విద్యార్థికి పరీక్ష ఏంటంటే కంప్యూటర్ సబ్జెక్ట్. And I asked his father what and all they ask him. నేను వాళ్ళ తండ్రిని అడిగాను, ఏమేమి అడుగుతారు ఈ పిల్లోడిని రేపు పొద్దున పరీక్షలో అని. This is the only question. What is this? They'll show the keyboard and ask them, what is this? ఇదే వాళ్ళు అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే, ఒక కీబోర్డ్ చూపించి ఇదేంటని అడుగుతారు. They will show the monitor and say, what is this? మానిటర్ చూపించి ఇదేమని అడుగుతారు. They will point and show where is the mouse. వాళ్ళు ఒక దాన్ని చూపించి మౌస్ ఎక్కడ ఉందో చెప్పమంటారు. 5 or 6 questions. 5 లేకపోతే 6 ప్రశ్నలు మాత్రమే. He is telling full tension for him. దానికి వాడు అంటున్నాడు, నాకు ఫుల్ టెన్షన్ గా ఉందని చెప్పి. Every of our problems looks very big for us. Obstacles, each and every obstacle. When I hear your obstacle, I feel it is silly. When you hear mine, it is silly. But for each person, it is big for him. చూడండి, మనకున్నటువంటి సమస్యలు ఏదైనా సరే అది మనము వాటిని ఫేస్ చేసేటప్పుడు అది మనకు చాలా పెద్దవిగా ఉంటాయి. ఒకవేళ మీ సమస్య నేను వింటే అది నాకు చిన్నగా ఉండొచ్చు, నా సమస్యలు మీరుంటే ఇది మీకు చిన్నదే అనిపించవచ్చు. కానీ ఎవరైతే దాన్ని అనుభవిస్తారో వారికి మాత్రమే చాలా పెద్దగానే ఉంటాయి. You name what is your obstacle that is standing against you, what we need to overcome it. చూడండి, మీరు ఏదైనా ఒక సమస్య లేకపోతే మీ ముందున్నటువంటి ఒక పెద్ద బండ లాంటిది ఏదైనా ఉంటే అది చెప్పండి, అది ఏ పేరైనా సరే చూద్దాం. There's a righteous man in the Bible who is named as Job chapter 3 verse 25. He tells about his fate. చూడండి, బైబిల్ గ్రంథంలో చాలా నీతిగా జీవించేటువంటి ఒక వ్యక్తిని గురించి మనం చూద్దాం. అతని పేరు యోబు. యోబు గ్రంథము 3వ అధ్యాయంలో అతను దాని యొక్క విశ్వాసం గురించి చెప్తూ ఉన్నాడు. The Lord himself told he was a holy person, righteous person, a blameless person. దేవుడు తానే స్వయముగా యోబుని గురించి ఇతను మరి నీతిమంతుడు, నిందారహితుడు, మరి మంచి గొప్ప విశ్వాసంతో ఉన్నటువంటి వాడని చెప్తూ ఉన్నాడు. But look at this man, what was going inside his mind? కానీ ఈ వ్యక్తిలో చూడండి, ఆయన లోపల జరిగేటువంటి సంఘర్షణ ఏమిటో. See, God is telling about him, he is holy, blameless, righteous. దేవుడు అంటున్నాడు అతను పరిశుద్ధుడు, నిందారహితుడు, మరి నీతిమంతుడు అని చెప్పి. But what is going inside of him? కానీ ఆయన మనసులో ఏం జరుగుతుంది? Oh, something is going to happen. ఏదో నాకు సంభవించబోతుంది. See, this is how many times. Look at 3rd chapter 25th verse. చూడండి, 3వ అధ్యాయము 25వ వచనం మనం చూద్దాం. యోబు గ్రంథంలో, The thing that I feared has come upon me. ఇదిగో ఏది వచ్చినని నేను బహుగా భయపడుతున్నా అదే నాకు సంభవించి ఇచ్చినది అంటున్నాడు. Last week I went to a house, that old women there, the problem was she seeing something coming to her always. చూడండి, నేను గత వారం ఒక సహోదరి ఇంటికి వెళ్ళాను. ఆమె ఎప్పుడు కూడా ఆమె ఇంట్లోకి ఏదో వస్తున్నట్లుగా అనుభవం పొందుతుంది. Simply illusions. ఒక భ్రమలో ఉంది ఆమె. And she said, you came to my neighbor's house and you spoke against me. I was sitting here and listening. ఆమె అంటుంది, ఇదిగో నువ్వు మా పక్కింటి వాళ్ళకి వచ్చావు, నువ్వు నా గురించి ఏదో మాట్లాడావు, నేను దాన్ని విన్నానని అంటుంది. I said last week I was not in station. She said I was sitting here and hearing you talking in that house. నేను అన్నాను, అమ్మా నేను పోయిన వారం అసలు ఊళ్ళోనే లేనంటే, కాదు నువ్వు వచ్చావు పక్కింటి వాళ్ళతో కూర్చొని నా గురించి ఏదో మాట్లాడావని భ్రమలో ఉంది ఆమె. Anyway, she had some medical problem, but without medical problem we will be thinking something is going to happen, something is going to happen. అయితే ఆమెకి ఏదో మరి వైద్యకీయమైనటువంటి ఏదో ఒక బాధ ఇబ్బంది ఉన్నది, కానీ అటువంటి ఏ ఇబ్బంది లేకుండా కూడా మనం ఒకసారి ఇలా ఆలోచిస్తూ ఉంటాం. Small hand pain is enough. పూర్తిగా పోతావు, finished. ఒక చిన్న చెయ్యి నొప్పి చాలు, ఇక మనం పూర్తిగా పోతున్నామని చెప్పి. Small headache, finished. Some tumor is there. చిన్న తలనొప్పి చాలు, ఏదో లోపల పెద్ద ట్యూమర్ ఉందని చెప్పి బాధ. No, child of God, we need to know what God thinks of us. అలా కాదు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మన గురించి ఏమి ఆలోచిస్తాడో మనం గమనించాలి. Sometimes we think, if God is with me, why this is happening? ఒకసారి మనం అనుకుంటాం దేవుడు నాతో ఉన్నప్పటికీ కూడా నాకు ఎందుకు ఇలా సంభవిస్తుంది. Our family is dedicated for God, then why for us this?
నా కుటుంబం దేవునికి సమర్పించుకున్నదిగా అయినా సరే ఎందుకు ఈ విధముగా అని చెప్పి. Just imagine, just know this very clearly. Every time our life is not going to fly high, we have high and low experiences in our life. ఒక్కసారి ఆలోచించండి, గమనించండి, మన జీవితం ఎప్పుడు కూడా ఆకాశంలో ఎగిరిపోయేటువంటి విధంగానే ఎల్లప్పుడూ ఉండదండి. తగ్గేటువంటి జీవితం కూడా అనేక సార్లు మనం అనుభవించాల్సి వస్తుంది. When I was small, I used to think those days, this soft drink was Torino or something. You remember orange color Torino? Do you remember? 2 rupees 1 Torino. నేను చిన్నప్పుడు ఒక సాఫ్ట్ డ్రింక్ వచ్చేది, అది టొరినో అనేటువంటి ఒక పేరుతో. మేమైతే గోల్స్ పడి అనేవాళ్ళం ఆంధ్రాలో చిన్నప్పుడు. చాలా బాగుండేది, అది 2 రూపాయలు. I was thinking once I start working every day, instead of water I'll drink Torino. నేను ఒక్కసారి పని చేయడం మొదలు పెడితే ఇక రోజు మంచినీళ్ళు తాగను, దానికి బదులుగా నేను ఈ టొరినో డ్రింకే తాగుతాను అనుకునేవాడిని. Sometimes we have this wild imagination. If I do something is going to happen. But you daily drink Torino, soft drink and see very soon you'll go with that. చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం, మనం ఈ పని చేసినట్లయితే ఇక రోజు దీన్నే చేసుకుందామని చెప్పి. కానీ అది రోజు మనం అదే పని చేసినట్లయితే, రోజు అదే టొరినో తాగుతూ ఉంటే అది వేరేగా ఉంటుంది. In our life sometimes we feel we cannot take one step further. Even when I trust in God, why this is happening to me? అనేక సార్లు మన జీవితంలో ఇక నా వల్ల కాదు, ఒక్క అడుగు కూడా నేను ముందుకు వేయలేననేటువంటి పరిస్థితిలో నేను దేవుని వెంబడిస్తున్నాను కదా, అయినా సరే నాకెందుకు ఈ ఇబ్బంది అని అనుకుంటూ ఉంటాం. The problems will be overwhelming in our eyes and we feel we can't go further, and what we do is we have only one option, we think, is quit. మనకున్నటువంటి సమస్యలు మనకి మించి తల మీద భారంగా వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇక నా వల్ల కాదు అనేటువంటి అనుకున్నటువంటి సమయంలో మనం ఏమనుకుంటామంటే ఇక దీని నుంచి మనం విముక్తి పొందాలనుకుంటూ ఉంటాం. Then we take a decision, I want to change this house and see, change the city and see, go to my native and see, settle there, everything will be all right. ఆ సమయంలో మనం ఏమనుకుంటామంటే ఉన్నటువంటి ఈ ఇల్లు ఒకసారి మారితే మనకేమన్నా అవుతుందా, లేకపోతే ఈ పట్టణం నుంచి మనం వెళ్ళిపోతే మనకేమన్నా అవుతుందా, లేకపోతే ఇక దీని నుంచి మనం విముక్తి పొందుకుంటే మనకేమన్నా విముక్తి దొరుకుతుందని అనుకుంటాం. Because in the house some evil spirit, if you fear evil spirit and go to the new house also, he'll come behind you. ఎందుకంటే ఆ ఇంట్లోనే ఒక దుష్ట శక్తి ఉంది, మీరు అనుకుంటూ ఉంటారు ఈ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోతే అది మనం వదిలిపెడుతుందని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. Look at the disciples of Jesus, John chapter 6 and verse 1 onward. చూడండి, యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులను మనం చూద్దాము. యోహాను సువార్త 6వ అధ్యాయంలో 1 నుంచి 6th chapter verse 1, a huge group of people is following Jesus. చూడండి, 6వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే ఎంతో గొప్ప జన సమూహము యేసుక్రీస్తు వారిని వెంబడిస్తూ ఉన్నది. Verse number 2, they followed him because they saw signs and wonders. 2వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన ఎందుకు ఆయనను అనుసరిస్తున్నారంటే ఆయన చేసేటువంటి అద్భుత కార్యములను చూసి ఆయన అనుసరిస్తున్నారు. Jesus performed a lot of miracles and sick were healed. చూడండి, రోగులను ఆయన స్వస్థపరిచారు, ఎన్నో అద్భుతమైన సూచక క్రియలు ఆయన చేసి ఉన్నారు. And Jesus, he is going up on the mountain and there he sat with his disciples. చూడండి, యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చుండి ఉన్నారు. Look at verse number 5. 5వ వచనం చూద్దాం. Jesus lifted his eyes up. యేసు కన్నులెత్తి చూశారు. And he saw a great multitude coming towards him. ఆయన అలా చూసినప్పుడు ఎంతో గొప్ప బహుజనులు చాలా మంది ఆయన ముందు కూర్చున్నట్లుగా ఆయన గమనించారు. And he is asking a question. అప్పుడు ఆయన ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నారు. Where shall we buy bread so that we all can eat? వీరందరి కోసము భుజించుటకు మనం ఎక్కడి నుంచి రొట్టెలు కొని తెస్తాము అని అంటూ ఉన్నారు. Look at this. Jesus is looking at the circumstances. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు వారు అక్కడ పరిస్థితులను చూస్తూ ఉన్నారు. He is having compassion on those people. ఆ ప్రజల మీద ఆయన కనికరం కలిగి ఉన్నారు. And he is asking these disciples a question that revealed who they are. అయితే ఈయన తన శిష్యులను పరీక్షించడానికి ఈ ప్రశ్న అడుగుతున్నారు. అతను యేసు ఎవరో చెప్పాలని అనుకునేటువంటి విషయంలో. Look at this question in verse number 5. This is one of the questions that we all should answer. 5వ వచనంలో చూడండి, మనము కూడా చాలా సార్లు ఈ ప్రశ్న కలిగి ఉంటాము, దానికి మనమే సమాధానం చెప్పాల్సిన వారమై ఉన్నాం. You need to understand, Jesus and his disciples did not have a proper place to stay. మనకు ఒక విషయం జాగా అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు వారు తన శిష్యులు వారు ఉండడానికి సరైనటువంటి స్థలము కూడా వారికి లేదు. Somebody came and asked Jesus, where do you stay? కొంతమంది ఎవరో యేసుక్రీస్తు వారిని అడిగారు, అయ్యా నువ్వు ఎక్కడ ఉంటావని చెప్పి. Jesus said, the foxes have holes, the birds have nests, the Son of Man doesn't have a place to lay his head. That showed very clearly Jesus did not have a proper place to stay. యేసుక్రీస్తు వారు అలా అడిగినవంత అంటున్నాడు, ఇదిగో నక్కలకు బొరియలు ఉన్నాయి కానివ్వండి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి కానివ్వండి, మనుష్య కుమారునికి తలదాచుకుంటే ఒక స్థలము లేదని చెప్పారు. అంటే ఆయనకు సరైనటువంటి స్థలము కూడా లేదండి. Later he said, come and see where I stay.
తర్వాత ఆయన ఏమన్నారంటే, రా, నేను వచ్చి నేను వెళ్ళే స్థలంలో నీకు రా. This kind of life Jesus and his disciples had. They were not in one place, no permanent place where one bus shed they get, bus stand they get, they will sleep there. Another mountain top they'll get, they sleep there. చూడండి, యేసుక్రీస్తు వారికి అసలు ఒక స్థలమే లేదండి. ఆయన వెళ్ళేటువంటి మార్గంలో ఆయన ఒక బస్ స్టాండ్ కనబడితే వాళ్ళు అక్కడే ఉండేటువంటి వారు. యేసుక్రీస్తు వారు కూడా శిష్యులతో ఉండేవారు. వెళ్ళేటువంటి మార్గంలో ఒక కొండ కనబడితే దానిపైన వెళ్ళి అక్కడే పడుకునేటువంటి వారు. అలా ఉన్నటువంటి పరిస్థితులు. So they can't buy a refrigerator, they can buy a stove, they cannot buy a sofa, no comforts, no bed. చూడండి, వాళ్ళు ఒక ఫ్రిడ్జ్ కావాలంటే కొనుక్కోలేకపోయేటువంటి వారు, ఒక సోఫా కావాలంటే కొనుక్కోపోయేటువంటి వారు, ఒక పొయ్యి కావాలన్నా కానీ వాళ్ళు కొనుక్కునే స్థితిలో లేరు. వాళ్ళకి ఏ విధమైనటువంటి లగ్జరీ లైఫ్ లేదండి. Thinking of this, just imagine the thoughts of this disciple. They are every time wondering what will eat next. చూడండి, ఈ పరిస్థితుల్లో ఒకసారి గమనించండి. తర్వాత ఏమి జరుగుతుంది అనేటువంటి ఒక అనుభూతిలో ఎప్పుడు కూడా శిష్యులు ఉండేటువంటి వారు. Next, where is our meal? They don't know. తర్వాత మన యొక్క భోజనం ఎక్కడో కూడా వారికి తెలిసేటువంటిది కాదు. And look, a huge multitude is coming. Jesus is telling, where can we buy food for them? చూడండి, ఒక గొప్ప జన సమూహాన్ని చూసి యేసుక్రీస్తు శిష్యులతో అంటున్నారు, వారు భుజించడానికి రొట్టెలు ఎక్కడి నుంచి తెస్తామని చెప్పి. We know Jesus was not a rich man. They didn't have lot of money. మనకి తెలుసు యేసుక్రీస్తు వారు చాలా గొప్ప ఆయన కాదు. ఆయనకి సరైనటువంటి ధనము కూడా లేదు ఆయన దగ్గర. Just imagine this circumstances. You are only in problem and somebody else is going to come and create a problem for you or being a burden for you. When Jesus is asking this question, what is your answer? చూడండి, ఒకసారి ఆలోచించండి. మీరే సమస్యల్లో ఉన్నప్పుడు మీకు ఏదైనా ఇంకొకరు వచ్చి ఏదైనా సమస్య మీకు ఇచ్చేటువంటి ఆ సమయంలో ఇక్కడ యేసుక్రీస్తు వారు అడుగుతున్నారు, వీరి కోసం భుజించడానికి మన రొట్టెలు ఎక్కడి నుంచి తెద్దాం? Let me tell you, God has the answer before he is asking you a question. నేను ఒక విషయం చెప్తాను. యేసుక్రీస్తు వారికి ముందే తెలుసు ఆయన చేసేటువంటి పని ఏమిటో. ఆయన ఈ ప్రశ్న అడగడానికి ముందే ఆయన ఎరిగి ఉన్నారు. Look at this verse number 6. But this he said. What did he say? This question he asked to test them, for he himself knew what he would do. చూడండి, యేసుక్రీస్తు 6వ అధ్యాయం 6వ వచనంలో ఏమి చేయనయ్యుండెనో తానే ఎరిగి ఉండి అతనిని పరీక్షించుటకు అలాగూ అడిగాను అని చెప్పి రాయబడినది. Let me tell you, when God brings you into a circumstances and there's a question in your heart, God is asking a question. He knows the answer. He knows what is the best answer. చూడండి, దేవుడు మీకు ఒక పరిస్థితి గుండా తీసుకుని వెళ్ళేటువంటి సమయంలో ఆ పరిస్థితి గుండా మిమ్మల్ని ఎలాగ బయటికి రావాలో అది దేవునికి ముందే తెలుసు. దాని యొక్క పరిస్థితిలో మీరు ఎలా బయటికి రావాలో అయినా సరే ఆయన మిమ్మల్ని అడుగుతూ ఉంటారు, మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటారు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందని చెప్పి. Just imagine Abraham taking his son to offer him on Mount Moriah. ఒక ఆలోచన చేద్దాం. అబ్రహాము తన కుమారుని బలి ఇచ్చడానికి ఆ యొక్క కొండ మీదకి తీసుకుని వెళ్తున్నారు. You know, Abraham faced one of the biggest heartaches in his life when his child asked him a question. You all know what is the question. చూడండి, అబ్రహాము తన జీవితంలో ఒక పెద్ద ఒక ఆశ్చర్యకరమైనటువంటి ఒక ప్రశ్నను తన జీవితంలో పొందుకున్నాడు. ఎప్పుడైతే ఆ చిన్న పిల్లవాడు తన తండ్రిని అడిగినటువంటి ప్రశ్న, ఆ ప్రశ్న ఏమిటో మీకు తెలుసా? The son asked, Father, everything is there for sacrifice. Where is the animal? ఆ పిల్లవాడు తండ్రితో ఏమంటున్నాడంటే, అయ్యా ఇదిగో బలి అర్పించడానికి మన దగ్గర అన్నీ ఉన్నాయి, కానీ బలి అర్పించేటువంటి బలి పశువు ఏది అని చెప్పి అడిగినాడు. You know, God knew the answer for it. అయితే దేవుడు దానికి సమాధానం తెలుసు. The Lord is directing that answer into Abraham's heart. చూడండి, దేవుడు అబ్రహాము హృదయానికి ఈ ప్రశ్నను వేస్తూ ఉన్నాడు. We know about Elijah, when the ravens stopped coming and the Lord knew where to feed him next. చూడండి, ఏలియా గారి గురించి మనకు తెలుసు. ఎప్పుడైతే కాకులు ఆయనని మరి ఆహారం ఇవ్వడానికి వచ్చినాయో దేవునికి తెలుసు. Let me tell you, in your situation, questions may be arising in your heart and God is actually testing you what answer you will give. చూడండి, మరి నేను మీకు చెప్తూ ఉన్నాను, అటువంటి పరిస్థితిలో మీ హృదయంలోనికి ఆ ప్రశ్నలు రాకముందే దేవుడికి తెలుసు మీరు ఏమి ఆన్సర్ చెప్తారని చెప్పి. When a blank future is before you, when things are not looking good, the question that arises in your heart, God knows the answer, still he keeps asking you. చూడండి, మీ ముందు ఉన్నటువంటి పరిస్థితులు మీకు అనుకూలంగా లేనప్పటికీ కూడా మీకు ఏమి సంభవించినదో అది దేవుడు ఎరిగి ఉన్నాడు. అయినా సరే మీకు సమస్య, ఆ ప్రశ్న మీ హృదయంలోనికి రాకముందే దాని జవాబు ప్రభువైనటువంటి క్రీస్తు వారికి తెలుసు. Many times what we respond is with negative answers or we want to quit. చాలాసార్లు మనం చేసేటువంటి ప్రతిక్రియ ఏముంటుందంటే ఇస్తే మరి నెగిటివ్ ఆన్సర్లు అన్న ఇస్తాము, లేకపోతే దాని నుంచి తప్పించుకోవాలని చూస్తాం. I don't know if my Telugu is proper. This is how people say, porare yarakavana, just quit and go.
మరి నేను ఒకవేళ తెలుగులో చెప్పాలంటే మరి నేను ఇది అనుకుంటూ ఉన్నాను, ఇవన్నీ వదిలేరా బాబు, పోరా పో, ఇదన్నీ జరగదులని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు. God also, I don't need anything, let me go. ఈ దేవుడు నాకొద్దు, ఇంకేది నాకొద్దు అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు, దేవుని కూడా విడిచిపెట్టి. Remember this question God is asking them. చూడండి, ఇక్కడ ఈ ప్రశ్న దేవుడు వారితో అడుగుతూ ఉన్నారు, to ask what is in their mind. వాళ్ళ హృదయంలో ఏమున్నదో తెలుసుకోవడానికి ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు. To check whether their faith is on the right things. వారికున్నటువంటి విశ్వాసం నిజమైనటువంటి విధానంలో ఉందో లేదో అని. When everything is available, any fool can believe in God. చూడండి, అన్ని సక్రమంగా ఉన్నప్పుడు మరి మూర్ఖులు కూడా దేవుని నమ్ముతారు. But it only takes a righteous person, a person who trusts in the Lord, to say yes, God will do for me, when he sees everything empty around him. చూడండి, ఆయన చుట్టూ నిర్మానుష్యంగా ఉన్నప్పటికీ కూడా, అక్కడ ఏమీ లేనప్పటికీ కూడా దేవుడు ప్రశ్న అడిగితే, అవును ఇక్కడ ఏమీ లేకపోయినా సరే నా కోసం సమస్తం చేయగలిగినటువంటి దేవుడు, నా దేవుడు అనేటువంటి మాట ఒక నీతిమంతుడు దేవునికి ఎరిగినటువంటి వాడు మాత్రమే చెప్పగలడు. Habakkuk chapter 2 verse 4 says, my just shall live by faith, my righteous one will live by faith. చూడండి, హబక్కూకు 4:2 చూసినట్లయితే, ఇదిగో నా విశ్వాసము చూచుట వల్ల కాదు, ఇదిగో విశ్వాసము వల్ల మాత్రమే నేను జీవించగలను. Do you know in Hebrews chapter 11 verse 6 it says, without faith it is impossible to please God. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాసం లేకుండా దేవుని మెప్పించడం చాలా అసాధ్యం అంటూ ఉన్నారు. Romans chapter 14 and verse number 23 says, anything that you do without faith is sin. చూడండి, రోమీయులకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే, మీరు విశ్వాసం లేకుండా ఏమి చేసినా సరే అది పాపమే అంటూ ఉన్నారు. Many times our typical response to the question God puts in our heart is faithlessness. We give answers which are negative. యారకు తెలుసు, పోరరే మేము పోతాము. చూడండి, అనేక సార్లు మన జీవితంలో దేవుడు అయ్యేటువంటి అనేక ప్రశ్నలకి మనం ఇచ్చేటువంటి ఆన్సర్ ఎప్పుడు కూడా అది నెగిటివ్ గానే ఉంటుంది. ఏమో ఇదంతా ఎవరికి తెలుసు, ఎలవయ్య బాబు ఇదంతా మాకు తెలియదని అంటూ ఉంటాం. But you know, పోతాము is telling easy, but where you పోతావు, that is important. Where can we go from God? This is the question. You know, when Jesus asked his disciple, you also want to live? What did Peter say? What? Where can we go from you? చూడండి, వెళ్ళిపోతామని చెప్పడం చాలా ఈజీ కానివ్వండి, మీరు ఎక్కడికి వెళ్తారో అదే గొప్ప ప్రశ్న. ఎటు వెళ్ళాలో మీకు తెలియదు. పేతురు కూడా ప్రభువునటువంటి యేసుక్రీస్తు వారితో అదే అంటున్నాడు, ప్రభువా నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్ళగలము తండ్రి అని. Wherever you run away from God, you are at his hand. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే దేవుని వదిలిపెట్టి మీరు ఆయన చేతిలోనే ఉన్నారు. Few months back I saw a video, news that came in the news channel. మరి కొన్ని దినముల క్రితం నేను ఒక వీడియో చూశాను, ఒక వార్త మరి ఛానల్లో వచ్చింది. That was very funny. You know, a robber was caught by policemen. అది చాలా చూడడానికి హాస్యాస్పదంగా ఉన్నది. ఒక దొంగ పోలీసుల చేత పట్టుబడ్డాడు. And they caught him on the road. వాళ్ళు రోడ్డు మీద పట్టుకున్నారు దొంగని. And he was telling, yes, I am that person, I am ready to come, let's go. ఆ దొంగ అంటున్నాడు, అవును ఆ దొంగతనం చేసింది నేనే, పదండి వెళ్దామని చెప్పి. And he was chained. ఆయన సంఖ్యలతో కట్టేశారు. When the police caught him, oh, this guy was a very much wanted person, he is very happy. అయితే ఎప్పుడైతే పోలీసులు ఆయన పట్టుకున్నాడో, ఇది చాలా కావాల్సినటువంటి వాడు అనే చెప్పి వాళ్ళు సంతోషపడుతున్నారు. And this guy is not trying to escape also, he surrendered. ఈ యొక్క దొంగ కూడా మరి పారిపోవడానికి ప్రయత్నించడం లేదు, తనను తాను పూర్తిగా. This is what happened few months back. This guy suddenly he acted as if he surrendered and he hit the policeman, pulled that lock and started running. ఇది ఆ యొక్క దొంగ మరి పోలీసులకి అనుకూలంగా ఉండేటువంటి వాడుగా నటించి ఎప్పుడైతే కొంచెం సమయం అయిన తర్వాత వాళ్ళ నుంచి ఆ యొక్క సంఖ్యలను లాక్కొని పారిపోతూ ఉన్నాడు. He ran and ran and ran. పరిగెత్తునే ఉన్నాడు. Went into a compound. ఒక ప్రహరీ గోడలోకి వెళ్ళాడు. And you know which was that place? It was a police station. మీకు తెలుసా వాడు వెళ్ళింది అక్కడికి, అది కూడా పోలీస్ స్టేషనే. You know, where else can we run away from God? చూడండి, దేవుణ్ణి వదిలిపెట్టి మనం ఎక్కడికి పారిపోగలము? At least if he had surrendered, he would have got a better treatment. Now he himself created a very good treatment for him. చూడండి, మరి తనను తాను ఆ పోలీసులకు అప్పగించుకున్నట్లయితే వాళ్ళు కొంచెం కనికరమన్నా చూపించేవారేమో, కానీ ఇప్పుడు పారిపోయినందువల్ల వాడికి చూపిస్తారు తర్వాత. This is what some people, when they get problem, I quit. But where can you quit? Where can you go? Extra beatings you will get. ఇదే చాలా మంది అనుకుంటున్నారు, ఇదిగో నాకు ఈ సమస్య వచ్చింది కాబట్టి నేను వదిలిపెట్టి వెళ్ళిపోతాను అంటుంటారు. కానీ మీరు వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తారు? You know, our flesh, we have a flesh. This flesh will say, I can't, we can't. Look at what this disciple said. చూడండి, ఇక్కడ మనకున్నటువంటి ఈ శరీరము అనేక సార్లు నేను చేయలేను, నా వల్ల కాదు అంటున్నది. 7th verse. When Jesus is asking a question, what is the disciples answering? చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయంలో 7వ వచనం మనం చూద్దాము. We may think, we can't. This way we have never done before. I have not seen anybody doing like this before. I don't think I can do.
చూడండి, మనం అనుకుంటున్నాం ఇది అసంభవము, ఇట్లాగా ఇంతకుముందు ఎవరు చేయలేదు, ఎవరు కూడా ఈ పనులు చేయలేనటువంటి గొప్ప పనులు ఇవి అని చెప్పి అనుకుంటుంటాం. అయితే 7వ వచనం మనం చూద్దాం. Jesus is asking, how are you going to handle the crowd is coming? Where will we buy them food? చూడండి, యేసుక్రీస్తు వారు అంటున్నారు, ఇదిగో ఇంత పెద్ద జన సమూహానికి మీరు ఏ విధంగా వారికి భోజనం పెడతారు, ఎక్కడి నుంచి వారి కోసం రొట్టెలు కొని తెస్తారు అంటూ ఉన్నాడు. Look at the 7th verse. What is Philip, a disciple, telling? ఇక్కడ 7వ వచనం చూద్దాం. ఫిలిప్ ఏమంటున్నాడు? అందుకు ఫిలిప్ వారిలో ప్రతివాడును కొంచెము కొంచెము పుచ్చుకుంటకైనను. He's telling కొంచెము కొంచెము. What we do is we'll raise more money. We need more money. చూడండి, ఇక్కడ కొంచెం కొంచెం తీసుకున్నా కానీ మనకి ఎక్కువ డబ్బులు కావాలంటూ ఉన్నాడు. Sometimes when God asks a question, we say, Lord, this is not possible by me. Pastor can do it. That sister can do. I cannot do. చూడండి, కొన్నిసార్లు దేవుడు మనల్ని కూడా అడుగుతూ ఉన్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం అంటూ ఉంటాం, అయ్యో నా వల్ల అయితే కాదు, పాస్టర్ గారు చేస్తాం, లేకపోతే పలానా సహోదరులు చేసేది. The most dangerous answer is కొంచెం తర్వాత. They'll say after some time. They'll never do anything. అసలు చాలా భయంకరమైనటువంటి సమాధానము ఎవరైనా మిమ్మల్ని ఏదైనా అడిగితే తర్వాత చేస్తామనేటువంటిది, ఆ తర్వాత అనేటువంటిది ఎప్పుడూ కూడా రాదండి. The same incident is written in Mark chapter 6 verse. మార్కు సువార్త 6వ అధ్యాయంలో కూడా ఇదే ఒక సంఘటన రాయబడి ఉన్నది. The gospel writer, he gives in a different, he gives little more details. చూడండి, మార్కు సువార్త రాసినటువంటి ఈ యొక్క సువార్తికుడు కొంచెము ఎక్కువ వివరణ ఇందులో చూపిస్తున్నాడు. Verse 35. 6వ అధ్యాయము 35వ వచనం. What is the answer they are giving? వాళ్ళు అక్కడ ఏం సమాధానం ఇస్తున్నారు? చాలా ప్రొద్దుపోయిన తరువాత ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పుడు చాలా ప్రొద్దుపోయినది, చుట్టుపక్కల ప్రదేశములకును గ్రామములకును వారు వెళ్ళి భోజనము చేయనకైనను కొనుక్కున్నటకును వారు. When Jesus is asking a question, some people give reply like this. యేసుక్రీస్తు వారు వారి అడిగిన ప్రశ్నలకి కొంతమంది ఈ విధంగా సమాధానం ఇస్తూ ఉన్నారు. Who is the problem for them? వారికి ఉన్నటువంటి సమస్య ఎవరు? The people, multitude. ఆ ముందున్నటువంటి బహుజనులు. Some people will try to get rid of the problem somehow. కొంతమంది ఆ యొక్క సమస్య నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. Let's escape. మనం వెళ్ళిపోదాం, తప్పించుకుందామా? Why God has brought you to this difficult circumstances? మీకు తెలుసా దేవుడు ఇటువంటి పరిస్థితులకు మిమ్మల్ని ఎందుకు నడిపించినారు? Not to escape. తప్పించుకుని పారిపోవడానికి కాదు. Not to say కొంచెం తర్వాత wait let me see some more I will do. అయితే ఇంకా కొంచెం తర్వాత చూద్దాము, ఇంకొంచెం వేచి ఉందామని చెప్పడానికి మాత్రం కాదు. But the Lord wanted a response, a faith response from them. కానీ దేవుడు విశ్వాస సంబంధమైనటువంటి ప్రతి చర్యను ఆయన మన నుంచి అడుగుతూ ఉన్నాడు. Don't allow the flesh to lie to you, child of God. ఇదిగో మీ శరీరము మీతో అబద్ధం చెప్పడానికి మీరు ఎప్పుడు కూడా దాన్ని వదలొద్దు. Fleshly thoughts will say you cannot do it, God will not help you, you take your step. చూడండి, ఈ శరీరం అంతా అంటుంది నీ వల్ల ఏమీ కాదు, నువ్వేమి చేయలేవు, దేవుడు అన్ని చూసుకుంటాట్లే, దీన్ని వదిలేసే అంటూ ఉంది. If God had to do, he should have done long back. Why should I wait till now? మనం అంటాం, ఇదిగో దేవుడు చేసేటువంటి వాడైతే ఆయన ఎప్పుడో చేసేటువంటి వాడుగా ఇంతకాలం నేను ఎందుకు వేచి ఉండాలని చెప్పి. Just be careful, flesh is our enemy. జాగ్రత్తగా ఆలోచించండి, మన శరీరమే మన శత్రువు. Every thought that is coming is not actually good. మన ఉదయంలోనికి వచ్చేటువంటి ప్రతి ఆలోచన కూడా మంచిది కాదు. Just because you felt, don't think that is the feeling that the Lord has given. చూడండి, ఎందుకంటే మీరు అనుకుంటూ ఉన్నారు ఇదిగో దేవుడు ఇచ్చినటువంటి ఈ మాట అది మంచిదని అనుకోవద్దని అనుకుంటూ ఉంటారు. Is it in line with the word of God? You need to check. కానీ అది దేవుని యొక్క వాక్యానుసారంగా ఉందో లేదో మనం గమనించాలి. For a child of God, let me tell you, everything that happens in your life is for your good. మరి దేవుని పిల్లలకు అది జీవితంలో ఏమి సంభవించినా కానీ అది వాళ్ళ మంచి కోసమే జరుగుతుంది. The step that we have to take is in Philippians chapter 4 verse 6 and 7 says, do not be anxious for anything. మరి చూడండి, ఫిలిప్పీ రాసిన పత్రిక 4:7లో ఏ విషయంలో కూడా మీరు ఆతృత పడవద్దని చెప్పి అంటూ ఉన్నాడు. If you be anxious, you will lose the peace. చూడండి, మీరు ఆ విధంగా చేసినట్లయితే మీలో ఉన్న శాంతిని మీరు కోల్పోతారు. 7th verse says, the peace of God, if it has to retain in your life, you should never be anxious about anything. మరి 7వ వచనం చూసినట్లయితే దేవుని యొక్క శాంతి మీలో నిలిచి ఉండాలంటే మీరు ఎప్పుడు కూడా ఆతృతపడవద్దు, ఆతృతంగా ఏ పని చేయొద్దు. Let me tell you, God is asking this question to you. నేను మీకు చెప్తున్నాను, దేవుడు ఈ ప్రశ్న మిమ్మల్ని కూడా అడుగుతూ ఉన్నాడు. I don't know what is your situation. మీ పరిస్థితి ఏంటో నాకైతే తెలియదు. Maybe the question is asked by somebody else, or the question is rising within you. ఏమో ఈ ప్రశ్న ఎవరైనా మిమ్మల్ని అడిగి ఉండవచ్చు, లేకపోతే మీకు మీలోనే ఆ ప్రశ్న ఉద్భవించి ఉండవచ్చేమో. Let me tell you very clearly, God is not looking for excuses. We have many people who give excuses.
నేను మీకు ఒక విషయం చెప్తాను, దేవుడు మన నుంచి మరి తప్పించుకునేటువంటి మాటలు మన గురించి ఆయన నుంచి ఎక్స్పెక్ట్ చేయడం లేదు. చాలా మంది ఆ విధంగా చేస్తూ ఉంటారు. We have experts in excuses. They can give any excuses. మనం సాకులు చెప్పడంలో చాలా మరి నిష్ణాతులమై ఉన్నాము. ఏ సాకైనా చెప్తాం. When God is asking you a question, don't give excuses. దేవుడు మిమ్మల్ని ఏదైనా ఒక ప్రశ్న అడిగినప్పుడు మీరు సాకులు చెప్పొద్దండి. Don't give self doubt answers to him. మీకే అనుమానం వచ్చేటువంటి సమాధానాలు దేవునికి చెప్పొద్దు. Don't ponder over that question and stay there for a long time. ఇదిగో మీకు అర్థం కాలేనటువంటి విధముగా దాని చుట్టూ తిరుగుతా అక్కడే ఎక్కువసేపు ఉండదు. Let me tell you, take steps of faith. విశ్వాసంతో మీరు అడుగులు తీసుకొనండి. At least be like Ezekiel in Ezekiel chapter 37, when the Lord asked him, Ezekiel, son of man, will this dry bones live? చూడండి, కనీసం ఎజ్కేల్ లాగానే ఉండండి. ఎజ్కేల్ గ్రంథంలో మనం చూసినట్లయితే దేవుడు అడుగుతున్నాడు ఎజ్కేల్తో, ఇదిగో ఈ యొక్క ఎముకలు నిజంగా జీవించగలవా అన్నప్పుడు, the man of God, his name is itself is God is my strength, he said, మే తెలుసులేదు, God you know. మరి ఎస్కేల్ అంటే దేవుడే నా శక్తి అనేటువంటి పేరు కలిగినటువంటి ఎస్కేలు ఎప్పుడైతే దేవుడు తన ప్రశ్న అడుగుతూ ఉన్నాడో, అయ్యా నువ్వే నా శక్తి అనకుండా, అయ్యా నాకేం తెలియదు నీకే తెలుసు అంటూ ఉన్నాడు. These days we teach a lot in online Bible colleges. Now we can't see people online. చూడండి, ఈ దినాల్లో మేము ఆన్లైన్ క్లాసులు జరుపుతూ ఉన్నాము, ప్రజలను ముఖాముఖి చూడలేకపోతూ ఉన్నాము. No, they will also switch off their videos because they say data is not there, something they will give excuse. వాళ్ళు కూడా అటువైపు నుంచి వాళ్ళ వీడియో ఆఫ్ చేసేసి చెప్తూ ఉంటారు, ఇదిగో డేటా లేదు అందుకని ఎన్నో కారణాలు చెప్తూ ఉంటారు. They'll be talking, if you ask a question directed to them, they will not switch on, they'll be in mute mode. చూడండి, మేము ఏదైనా ఒక ప్రశ్నలు ఆ సమయంలో అడిగినట్లయితే వాళ్ళు కనీసం ఆ యొక్క వీడియో కూడా స్విచ్ ఆన్ చేయరు, వాళ్ళు మ్యూట్లో పెట్టుకొని ఉంటారు. Any question points to us, I picturize like this. They are like ఏ ప్రశ్ననైనా మనం వారిని అడిగినప్పుడు నేను ఇలా అనుకుంటూ ఉన్నాను, వాళ్ళు మోగవాళ్ళగా నాకు వినపడదండి, కనపడదండి, మాట్లాడదండి అని చెప్తారు. At least if you don't understand, do like this to God. మే తెలుసులేదు, మీ ఉలుకుతా తెలుసు. మీరు ఒకవేళ దేవుడు మిమ్మల్ని ఏదైనా ప్రశ్న అడిగినట్లయితే కనీసం అయ్యా నాకు తెలియదయ్యా నువ్వే చూసుకొని మా స్థితిలో ఉండండి. I tell you, when questions come into your mind, when people are asking you question, you are a Christian, you are a child of God, why this has happened to us? Ayyo, don't wait. You say God knows everything. చూడండి, క్రైస్తవులుగా దేవుడు మనకి ఎటువంటి పరిస్థితుల్లో ఉంచినప్పటికీ కూడా ఎవరైనా మీ ఎదుటి వారు మీకెందుకు ఈ పరిస్థితుల్లో ఉన్నట్టు అని అడిగినప్పుడు మీరు నాకు తెలియదని అనకుండా, ఏమో దేవుడు సమస్తమైనటువంటి వాడు, ఆయనే చేయగలిగినటువంటి సమాధానం చెప్పండి. And one person, Andrew, he searched out, I think he was a Sunday school teacher, he found out, he caught a child and he found out 5 loaves and 2 fishes. ఒక శిష్యుడు ఉన్నాడండి, యేసుక్రీస్తు వారి శిష్యుల్లో ఆండ్రూ అనేటువంటి ఆయన అక్కడెక్కడ తిరిగి ఒక పిల్లవాడి దగ్గర మరి 2 రొట్టెలు 5 చేపలు గమనించి ఉండటం చూశాడు. He is bringing this and telling, of course, what is this? This is too little, this will not supply our need. ఆ యొక్క ఆహారం తీసుకుని వచ్చి ఇంతమంది జన సమూహానికి ఇది ఏమాత్రం అండి, ఇది ఒక్కల నోట్లో కూడా రాదని అంటూ ఉన్నాడు. Child of God, let me tell you, the problem that is rising before you may be mighty and your resource may be very little. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను ఒక విషయం చెప్తాను, ఇదిగో మీకున్నటువంటి అవసరం ఎంత పెద్దదైనప్పటికీ కూడా, మీకున్నటువంటి పదార్థంలో చాలా తక్కువైనప్పటికీ కూడా, it is not about how big your problem is, how big your God is. ఇది మీకున్నటువంటి సమస్య అది ఎంత పెద్దదైనప్పటికీ కూడా అది సమస్య కాదండి. Your problem may be big, but our God is bigger than anything. మీకున్నటువంటి సమస్య ఎంత పెద్దదైనా మీ దేవుడు దానికన్నా గొప్పవాడు. And what did Jesus do? అప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చేశారు? They started replying by doubt, by giving excuses. వాళ్ళు మరి వాళ్ళకు ఒక అపనమ్మకంతో లేకపోతే సాకులు చెప్తూ దేవునితో మాట్లాడుతున్నారు. Verse number 10 onwards, Jesus got into action. మరి 10వ వచనం నుంచి మనం చూద్దాము, యేసుక్రీస్తు వారు తన క్రియను ప్రారంభించారు. Verse number 12, they were all filled. 12వ వచనంలో వారందరూ కూడా చక్కగా తృప్తిపరచబడ్డారు. Then his disciples, he told his disciples to gather all the remaining things. మరి అప్పుడు యేసుక్రీస్తు వారు ఆయన శిష్యులతో అంటున్నారు, ఇదిగో మిగిలి ఉన్నటువంటి అన్నిటిని కూడా మీరు సమకూర్చండి అంటూ ఉన్నారు. And correctly look at this, how many baskets came up? చూడండి, మరి ఖచ్చితంగా మీరు చూసినట్లయితే ఇంకా ఎన్ని మిగిలిపోయిందండి? 12 baskets. 12 గంపలు. How many disciples? ఎంతమంది శిష్యులు? 12 disciples. 12 మంది శిష్యులు. And what did Jesus say? యేసుక్రీస్తు వారు ఏమన్నారు? If we are the ones, morning breakfast, afternoon we won't eat. Afternoon lunch, rice, the alasu, palasa, what do you say in Telugu? Alasu? Padri. No, afternoon's food, evening we don't eat. Jesus is eat, but Jesus tells, gather that.
అయితే చూడండి, ఇక్కడ మనము ఏదైనా అటువంటి పరిస్థితిలో ఉన్నట్లయితే ఉదయం చేసినటువంటి ఆ బ్రేక్ఫాస్ట్ మనం మధ్యాహ్నం తినడం ఇది చెత్త అయిపోయింది అంటూ ఉంటాం. కానీ యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే వాటన్నింటిని కూడా మీరు సమకూర్చి ఎత్తండి అని అంటూ ఉన్నారు. Jesus is a one who doesn't like people wasting food. That's why he's telling his disciples, gather all the remaining things. యేసుక్రీస్తు వారు ఎప్పుడు కూడా ఆహారం వ్యర్థపరచడం ఆయనకి ఇష్టం ఉండదండి. అందుకని ఆయన అంటున్నారు శిష్యులతో అవన్నీ మీరు ఎత్తండి అని చెప్పి. Just can you imagine 12 disciples carrying 12 baskets on their head? మీరు ఊహించగలరా? 12 మంది శిష్యులు 12 గంపలు నెత్తి మీద పెట్టుకుని వెళ్తూ ఉన్నారు. Those days no transportation, they used to walk in the desert. ఆ రోజుల్లో మరి ప్రయాణించేటువంటి సాధనాలు లేవు, వాళ్ళ కాలినడకన వెళ్ళేటువంటి వారు. You know, whatever they doubted, they are now carrying on their వారు ఏ విధమైనటువంటి అనుమానం వచ్చిందో ఇప్పుడు దాన్ని మోసుకుంటూ వెళ్తూ ఉన్నారు. And look at the lesson they learned. అక్కడ వారు నేర్చుకున్నటువంటి పాఠం చూడండి. And those men, when they had seen the sign that Jesus did, this is truly the prophet who has to come into the world. ఎప్పుడైతే ఆయన అద్భుత కార్యం చేసి ఉన్నారో వారు అనుకుంటున్నారు ఇది నిజంగా ఒక ప్రవక్త ఈ లోకానికి రావాల్సినటువంటి. When God brings you into a situation, it is to reveal more about God. ఎప్పుడైతే దేవుడు మీకు అటువంటి పరిస్థితులు తీసుకొని వస్తారో ఆయన గురించి ఇంకా ప్రకటించుకోవడం కోసం. When you are in a tight circumstances, God will reveal who you are. మీరు అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు నేను ఎవరనేటువంటిది ఆయన మీకు చూపిస్తారు. Let me tell you, never doubt our God. నేను మీకు విషయం చెప్తాను, మీ యొక్క దేవుని ఎప్పుడు మీరు అనుమానించొద్దు. He can bring out, the tax coin from a fish mouth. ఆయన కట్టగలిగినటువంటి సుంకాన్ని కూడా ఒక చేప నోట్లోంచి తేగలరండి. You cannot even know who is your God. You cannot even comprehend his way of working. మీరు మీ యొక్క దేవుడు ఎవరనేటువంటిది మీరు ఊహించలేరు. ఆయనకున్నటువంటి ఆ యొక్క గొప్పతనాన్ని మీరు కనీసము ఆలోచించలేనటువంటి స్థితిలో ఉన్నారు. Let me tell you, if you don't understand anything, don't say excuses, don't give answers in self doubt. Just understand he can do anything. మీకు ఏ విషయం తెలియనప్పటికీ కూడా మీ దేవుని గురించి ఏమి గొప్పతనం మీకు అర్థం కానప్పటికీ కూడా ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి, ఆయన సమస్తము చేయగలిగినటువంటి గొప్ప దేవుడు. I hope you've got a lesson from this chapter. నేను అనుకుంటున్నాను ఈ యొక్క అధ్యాయం నుంచి మీరు మంచి పాఠం నేర్చుకున్నారు. Can we all rise up to our feet today? We have the Lord's table before us. మనందరం కూడా లేచి నిలబడదాము. ఈ దినం మన ముందు దేవుని యొక్క బల్ల ముందు ఉన్నది. Before that, can we surrender our life to the Lord? అందులో పాలుపంపులు పంచుకునే ముందు మనల్ని మనం దేవునికి సమర్పించుకుందాం. Let me ask you, what is the question that is rising in your heart each day? నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాను. ఇదిగో ఈ దినాల్లో ప్రతి దినము మీ హృదయంలో ఉద్భవించే ప్రశ్న ఏమిటి? In your circumstances, what is that deep question that is trying to hurt you, that you are not able to reply? మీ పరిస్థితులలో ఏ ప్రశ్న అయితే మిమ్మల్ని ఎక్కువగా బాధపడుతున్నదో మీకున్నటువంటి స్థితిగతులను బట్టి అది మీరు జ్ఞాపకం చేసుకోనండి. The Lord is asking you, what is the answer you are going to give? దేవుడు ఇక్కడ మిమ్మల్ని అడుగుతూ ఉన్నాడు, మీరు ఇచ్చేటువంటి సమాధానం ఏమై ఉన్నది అని చెప్పి. Don't be like the disciples who keep self doubting. చూడండి, ఈ యొక్క శిష్యులు ఎవరైతే తమను తామే అనుమానం స్థితిలో ఉంచుకుంటారో, don't be like the disciples who keep giving excuses. ఇదిగో సాకులు చెప్పేటువంటి శిష్యుల్లాగా మీరు ఉండవద్దు. The Lord says, the just shall live by faith. దేవుడు అంటున్నాడు, నీతిమంతులు తన కార్యముల ద్వారా విశ్వాసంతో జీవిస్తారని చెప్పి. You are a just person. You are a person who has been justified. మీరు నీతిమంతులుగా తీర్చబడినటువంటి వారు. We have been made righteous by God. దేవుని ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడినటువంటి వారము. God expects faith out of us. మన నుండి దేవుడు విశ్వాసంను ఎదురు చూస్తూ ఉన్నారు. Don't doubt, child of God. If the Lord has called you, he will give you resources. దేవుని ఎప్పుడు అనుమానించొద్దు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఆయన పిలిచినట్లయితే ఖచ్చితంగా ఆయన జాగ్రత్త తీసుకుంటాడు. If he has given you a promise, he will see that he will fulfill it. ఆయన మీకు ఏదైనా ఒక వాగ్దానం చేసినట్లయితే ఇదిగో ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఆయన జాగ్రత్తగా ఉంటారు. He can use anybody to do his work. ఆయన పని చేయడానికి ఆయన ఎవరినైనా సరే ఏర్పాటు చేసుకోగలరు. To fulfill his word, he has used natural resources. తన యొక్క వాక్యాన్ని ఆయన నెరవేర్చుకోవడానికి మరి ప్రకృతి సంబంధమైన పరిస్థితులను ఆయన ఉపయోగించుకున్నారు. He has used insects and animals to do his work. చూడండి, జంతువులను మరి పురుగులను ఆయన తన పని కోసం వాడుకున్నారు. The God we trust is bigger than anyone else. మనము విశ్వసించేటువంటి ఈ దేవుడు దేనికైనా గాని అన్నిటికన్నా ఉత్తముడు, గొప్పవాడు, పెద్దవాడై ఉన్నాడు. 1 John chapter 4 and verse 4 says, the one who is in you is greater than the one who is in the world. చూడండి, మొదటి యోహాను పత్రిక 4:4లో చూసినట్లయితే ఇదిగో మీలో ఉన్నటువంటి వాడు ఈ లోకంలో ఉన్న వాని కంటే గొప్పవాడు అంటూ ఉన్నాడు. It is not that God doesn't know the answer for the question you are facing today. ఇదిగో మీరు అనుభవించేటువంటి ఆ ప్రశ్నకి దేవుడికి సమాధానం తెలియదు అని కాదు. He is trying to test you and find out what is inside of you. He wants to make you know who you are. ఇదిగో మిమ్మల్ని పరీక్షించడానికి మీ నుంచి వచ్చేటువంటి ఏ ప్రశ్న వస్తుందని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. Can we be able to tell Lord,
you know everything. మనము దేవుని ముందు చెప్పగలమా, ప్రభువా నీకు సమస్తము తెలుసు అని చెప్పి? I will just keep trusting my God. ఇదిగో నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను. Whatever may come, I will trust in the Lord. ఏమి సంభవించినా నేను దేవుని నమ్ముతూ ఉన్నాను. The man of God Job said, even though the Lord slay me, I will still trust in him. మరి దేవుని బిడ్డ అయినటువంటి యోబు అంటున్నాడు, ఇదిగో దేవుడు నన్ను చంపివేసినా సరే అప్పుడు కూడా నేను దేవుని యందు విశ్వాసిస్తాను. How many of you can trust God in this manner? ఈ విధంగా ఎంతమంది మీలో దేవుని నమ్మి విశ్వసించగలరు? The Lord will never let you down. దేవుడు మిమ్మల్ని ఎప్పుడు కూడా కింద పడిపోయేటువంటి వాడు. All through the history you can prove that God is a faithful God. చరిత్ర నుంచి కూడా మీరు మొట్టమొదటి నుంచి చూసినట్లయితే దేవుడు చాలా నమ్మకమైనటువంటి వాడుగా ఉన్నాడు. If you believe, lift your hands as we sing Faithful One, so unchanging. మీరు ఈ మాటలు నమ్మినట్లయితే మీ చేతులను పైకెత్తి అయా ఇదిగో ఫెయిత్ఫుల్ వన్ అనేటువంటి పాటను పాడు. He is faithful. ఆయన నమ్మకమైనటువంటి వాడు. His name itself is faithful. ఆయన నామము కూడా మరి విశ్వాసం. He cannot do anything. ఆయన ఏమీ చేయలేడండి మీకు లేకుండా. He will be faithful to you. ఆయన చాలా నమ్మకంగా ఉండేటువంటి దేవుడై ఉన్నారు. Those who believe this word, lift both your hands up. ఈ మాటలు నమ్మేటువంటి వారు మీ రెండు చేతులు పైకెత్తండి. And say, my God is faithful. మళ్ళీ చెప్దాం, నా దేవుడు నమ్మకమైనటువంటి. He is the author and finisher of your faith. నా యొక్క విశ్వాసాన్ని కొనసాగించేటువంటి వాడు. He will take you through, child of God. ఆయన దాని నుంచి మిమ్మల్ని నడిపించేటువంటి వాడై ఉన్నాడు. Faithful one, so unchanging. ఎంతో గొప్ప నమ్మకమైనటువంటి దేవుడు, ఆయన మారనటువంటి వాడై ఉన్నాడు.